టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగలం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజాగలం సభ జరగనుంది. ఇక ఆ తర్వాత ప్రత్తిపాడులో నిర్వహించే సభకు బాబు హాజరవుతారు. ఈ రోజు గుంటూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగలం సభలో పాల్గొంటారు. ఈ రోజు ప్రతిపాడు అలాగే తాటికొండ సభలో ఆయన వరుసగా ప్రజాగలం సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా గుంటూరు పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు ప్రజాగళం బహిరంగ సభలు 2 నిర్వహించడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మొదట 4 గంటలకు తాటికొండ నియోజకవర్గంలో ప్రజాగళం సభ, తర్వాత పత్తిపాడు నియోజకవర్గంలో ప్రజాగళం సభ. అయితే గడిచిన 2 రోజుల నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న వేమూరు, రేపల్లి 2 నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలు సక్సెస్ కావడం జరిగింది. అలానే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక రాజధాని ప్రాంతమైనటువంటి తాటికొండలో మొదటి బహిరంగ సభ, తర్వాత పత్తిపాడు నియోజకవర్గంలో 2వ బహిరంగ సభ ఉండటం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో తను చేసినటువంటి అభివృద్ధిని, అలానే రానున్న రోజుల్లో తను అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో అనేది కూడా చంద్రబాబు నాయుడు వివరించే పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి రానున్న రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు కృషి చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వెళుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఆ విజయాన్ని కృషి చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి మొదటి బహిరంగ సభ కావడంతో రాజధాని ప్రాంత వాసులంతా కూడా భారీ సంఖ్యలో హాజరు కానుంటానికి సిద్ధం కాబోయారు. అలానే చూసుకున్నట్లయితే కనుక తాటికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ కుమార్ పోటీకి సిద్ధమైతే పత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి బోల రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలకు సిద్ధం కావడం జరిగింది. ఇరువురు కూడా ఈ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు బహిరంగ సభలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా భారీగా తరలి వస్తున్నారు. శ్రీనివాస్, ఇప్పుడు ఈ రోజు గుంటూరు జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఏ అంశాలపైన ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది? ఎందుకంటే రాజధాని విజయవాడకి సరౌండింగ్ ప్లేసెస్ కాబట్టి దానికి సంబంధించి ఏ అంశాలను ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది అసలు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తన అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఎటువంటి అభివృద్ధి పనులు చేశాడు, ఏవేవి ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగాయి, ఏవేవి ఎక్కడ ఆగిపోయాయి అనే విషయాలు ప్రస్తావన చేయటం కాకుండా రానున్న రోజుల్లో తమ అధికారంలోకి వస్తే కనుక ఎటువంటి డెవలప్ చేస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్పనున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ అంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇటుక కూడా వేయలేదు కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించడము, అలానే తను చేసిన అభివృద్ధిని వివరించడము, రానున్న ఎన్నికలలో గెలిపిస్తే కనుక తను ఏం చేయబోతున్నాడో అనేది కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.